హాయ్ అండి. ఇంకా పెళ్లి హడావిడంతా కూడా అయిపోయిన తర్వాత దుర్గమ్మ గుడికి అయితే వెళ్తున్నామండి. నాకు ఇక్కడ ర్యాపిడో బుకింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయన్నమాట. ఇంట్లో కూర్చొని బుక్ చేస్తే చక్కగా వచ్చేస్తున్నాయి వితిన్ 2 మినిట్స్ లోనే. మేము వచ్చిన కానించి ఒక 10,000 వరకు ఈ ర్యాపిడో బుకింగ్స్‌కే బుక్ చేసామంటే అసలు మీరు నమ్ముతారా? నిజంగా నాకైతే ఇవైతే చాలా బాగా నచ్చాయన్నమాట. ఇంకా పొద్దున్నే లేచేసి గుడికైతే వచ్చేసామండి. మా చిన్న పాపకి దుర్గమ్మ గుడి ఎంత నచ్చిందో నాకు తెలీదు గానీ అస్సలు ఆగట్లేదన్నమాట. ఇంకా అలా పరిగెడుతూనే ఉంది. నేను పిల్లలైతే ఇంటికాడే టిఫిన్ తినేసి అయితే బయలుదేరామండి. మా వారు మందిరాలకు వస్తే అసలు టిఫిన్ తినరన్నమాట. ఏంటి తిండిబోతులా ఎప్పుడు తింటూనే ఉంటుందా అనుకోకండి. చిన్న పిల్లలకి ఫీడింగ్ ఇచ్చే మదర్స్ ఖచ్చితంగా తిని తీరాల్సిందే ఎవరేమనుకున్నా సరే. లాస్ట్ టైం మేము అమ్మవారి టెంపుల్ కి వచ్చినప్పుడు దర్శనం చేసుకోకుండానే కింద నుంచే వెళ్ళిపోయామండి. అప్పుడు మా ట్రైన్ టైం అయిపోతుంది అనేసి నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అనేసి చాలా రష్ గా ఉందన్నమాట. ఇంకా కింద నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాము. ఈసారి ఎలా అయినా రావాలనుకున్నాను. అయ్యప్ప స్వామిని చూస్తే మా నాన్నే గుర్తొస్తారండి. చిన్నప్పుడు చాలా పట్టుదల మీద నాకు అయ్యప్ప స్వామి మాల అయితే వేయించారనమాట. మీలో ఎంతమంది అయ్యప్ప స్వామి మాల వేశారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. నిజంగా అదృష్టం ఉండాలి. ఆ ఫీల్ అనేది వేసిన వాళ్ళకే తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.